వెళుతున్నారు. 14% జనాలకే బీపీ కంట్రోల్గా ఉంటున్నది, మిగతా వాళ్ళకి అసలు కంట్రోల్లో ఉండట్లేదు మందులు వాడుతున్నా అని వీళ్ళ పరిశోధనలో తేలినాయి అన్నమాట. మరి అలాంటి బీపీకి న్యాచురల్గా తగ్గించడానికి ఏమైనా ఉంటాయంటే ఉప్పు మానాలి అంటాం మేము. ఉప్పు మాంటం అందరికీ ఇష్టం ఉండదు, కొంచెమన్నా తినాలంటారు. ఇంకా రక్తనాళాలు సాగే గుణాన్ని పెంచి, ఇక స్మూత్ ఎలాస్టిసిటీని పెంచి, బ్లడ్ వెజల్స్ డైలేటేట్ చేయడానికి న్యాచురల్గా ఏమైనా ఉంటాయని చూస్తే సొరకాయ అద్భుతంగా ఉపయోగపడుతుందని నిరూపించబడింది. ఈ సొరకాయ జ్యూస్ స్పెషల్ బెనిఫిట్ని హై బీపీలో ఉన్న వారికి ఇస్తున్నదని స్పెషల్గా 2021లో యూనివర్సిటీ ఆఫ్ బలియారిక్ ఐలాండ్స్ స్పెయిన్ దేశం వారు సొరకాయ జ్యూస్కి బీపీకి ఉన్న మంచి లాభాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారనమాట. ఈ సొరకాయలో 94% వాటరే ఉంటుందండి, పొటాషియం ఎక్కువ ఉంటుంది. లేత సొరకాయల్ని తొక్కతో